హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కమ్లెట్స్ అండ్ బాక్స్ అండ్ రివ్యూ. ఎలా ఉన్నారండి మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోయింది మీ ఎదురుగా వచ్చి నేను ఒక వీడియో చేసి ఊరికి వెళ్ళి ఉన్నాను అనమాట. సో 1 మంత్ అక్కడే ఉన్నాము. అక్కడ పవర్ కట్ ఇష్యూస్ అండ్ నెట్ ఇష్యూ ఉండటం వల్ల వీడియోస్ చేయడం కుదరలేదు. కానీ కుదిరినప్పుడల్లా సేల్స్ గురించి అయినా ఏదైనా ఆఫర్స్ రిలేటెడ్ గురించి అయినా లిమిటెడ్ టైంవి అవన్నీ నేను కమ్యూనిటీ పోస్ట్లో మీతో షేర్ చేస్తూనే ఉన్నాను. ఎవరైతే ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ ఉన్నారో అండ్ కమ్యూనిటీ పోస్ట్ని ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళకి తెలుసు. చిన్నవి ఏది నాకు తెలిసినా నేను పోస్ట్ చేస్తూనే ఉన్నాను. గిఫ్టర్ది 500 రూపీస్ వోచర్ గురించి కానీ, లేదంటే మింత్రాలో 1 రూపీ ప్రోడక్ట్ ట్రిక్స్ కానీ, అండ్ వేరే పేటిఎం లూట్ ఆఫర్స్ కానీ అవన్నీ నేను షేర్ చేస్తూనే ఉన్నాను మీ అందరితో. సో ఇట్లయితే మీతో కమ్యూనికేట్ అవుతూనే ఉన్నాను. రీసెంట్గా నేను చెప్పాను గివ్ అవే కండక్ట్ చేద్దాం అనుకుంటున్నానని కమ్యూనిటీ పోస్ట్లోనే. సో ఫస్ట్ నేను ఊరినించి రాగానే ఫస్ట్ ఒక వీడియో గివ్ అవేదే చేద్దామని అనుకున్నాను. సో ఈ వీడియోలో నేను గివ్ అవే రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఇస్తాను. సో ఈ గివ్ అవేలో మీరు ఎట్లా పార్టిసిపేట్ చేయాలి అండ్ గిఫ్ట్స్ ఏమి ఉంటాయి, రూల్స్ ఏంటి అనేది నేను క్లియర్గా చెప్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సో ఇప్పుడు వచ్చేసి నేను గివ్ అవే రిలేటెడ్ రూల్స్ చెప్తాను అండి. సో ఫస్ట్ రూల్ వచ్చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. సబ్స్క్రైబ్ అంటే జస్ట్ గివ్ అవే కోసం సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేస్తే అది నేను కన్సిడర్ చేయను. ఎందుకంటే ఈ వైటీ స్టూడియోలో ఎవరెవరు సబ్స్క్రైబర్స్ ఉన్నారు అనేది లిస్ట్ ఉండిద్ది కాబట్టి నేను ఈ నోట్ డౌన్ చేసుకుంటాను. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ ఇది గివ్ అవే అయిపోయాక అన్సబ్స్క్రైబ్ చేస్తే మాత్రం వాళ్ళని ఇంకా ఫర్దర్ నేను ఎప్పుడు కండక్ట్ చేసిన ఏ గివ్ అవే కండక్ట్ చేసినా వాటిలలో డిస్క్వాలిఫై చేసేస్తాను అన్నమాట. అంటే ఇంకా పార్టిసిపేట్ చేయడానికి కుదరదు. సో ఎవరైనా ఆ థాట్ క్యారీ చేసి పార్టిసిపేట్ చేయాలనుకుంటే ప్లీజ్ చేయకండి. ఎందుకంటే నాకు జెన్యూన్ సబ్స్క్రైబర్సే కావాలి. ఎవరైతే జెన్యూన్గా పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళనే నేను కన్సిడర్ చేస్తాను. ఎందుకంటే నేను ఇట్లాంటి గివ్ అవేస్ కండక్ట్ చేస్తూ ఉంటాను. ఇంకా ఫర్దర్ కూడా ప్రతి మైల్ స్టోన్లో అట్లాగా సబ్స్క్రైబర్స్ పెరిగే కొద్దీ అట్లాగా నేను కండక్ట్ చేస్తూ ఉంటాను అన్నమాట. సో ఇట్లాంటి ఏదైనా మీకు థాట్ ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేసేది, సో ఇట్లాంటివి అయితే చేయకండి. జెన్యూన్గానే పార్టిసిపేట్ చేయండి, అప్పుడే నేను కన్సిడర్ చేస్తాను. సెకండ్ రూల్ వచ్చేసి నా వీడియోస్లో కనీసం ఏదైనా 4 to 5 వీడియోస్ కన్నా మీరు కామెంట్ చేసి ఉండాలి అండ్ లైక్స్ చేసి ఉండాలన్నమాట. సో గివ్ అవే ఎట్లా ఉండిద్దంటే ఒక రోజు అండ్ ఆ డేట్ అనేది నేను డిసైడ్ చేసి మీకు చెప్తాను. కమ్యూనిటీ పోస్ట్లోనే మీకు చెప్తాను అనమాట ఏ డేట్లో అనేది. ఆల్మోస్ట్ ఈ వీక్ అంటే నెక్స్ట్ సాటర్డే కానీ సండే కానీ ఉండిద్ది. సో అది ఏ డేట్ అనేది ఎగ్జాక్ట్గా నేను కమ్యూనిటీలోనే పోస్ట్ చేస్తాను. అండ్ ఏ టైమింగ్కి ఉండిద్దు అనేది కూడా నేను కమ్యూనిటీలోనే పోస్ట్ చేస్తాను. సో ఫాలో అవుతుండండి. సో ప్రాసెస్ ఏంటంటే 3 వీడియోస్ చెప్తానండి. ఆ 3 వీడియోస్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతాను అనమాట. అంటే వీడియోలో ఏదైనా కానీ క్వశ్చన్స్ అడుగుతాను, బేసిక్వే అడుగుతాను, ఏం వరీ అవ్వకండి. సో ఆ 3 వీడియోస్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి స్మిటన్ రిలేటెడ్ది నేను ఒక వీడియో చేశాను రీసెంట్గానే, ఆల్మోస్ట్ ప్రీవియస్ మంత్ చేస్తున్నాను అనమాట. సో ఆ వీడియో రిలేటెడ్ ఒక క్వశ్చన్ అడుగుతాను అనమాట. సో ఆ వీడియో ఏంటి అనేది నేను థంబ్నెయిల్ స్క్రీన్ మీద మీకు డిస్ప్లే చేస్తాను, చెక్ చేయండి. సో ఆ స్మిటన్ రిలేటెడ్ వీడియోలో నుంచి ఒక క్వశ్చన్ అడుగుతాను. మేబీ క్వశ్చన్స్ ఎలా ఉండొచ్చు అంటే మేబీ ఆ ప్రోడక్ట్కి నేను ఎంత పే చేశాను, ఆర్ ఆ ప్రోడక్ట్కి ఎంత ట్రయల్ పాయింట్స్ యూజ్ చేశాను, టోటల్ ఎంత పే చేశాను, అట్లాంటి క్వశ్చన్స్ అడుగుతాను. లేదా టోటల్ ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, అట్లాగా క్వశ్చన్స్ అడుగుతాను అన్నమాట. సో స్మిటన్ ఏంటి అనేది ఎవరికైనా తెలియకపోతే ఆ వీడియోలో మీకు తెలిసిద్ది. అండ్ ఆ వీడియోలోనే నేను స్మిటన్ రిలేటెడ్ సైన్అప్ లింక్ ఇచ్చున్నాను అన్నమాట. సో ఆ లింక్ త్రూ మీరు వెళ్ళి సైన్అప్ అవ్వండి, మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే స్మిటన్ రిలేటెడ్. అండ్ గిఫ్ట్స్ కూడా స్మిటన్ నుంచి ఉండబోతున్నాయండి. సో నేను మీకు రికమెండ్ చేస్తాను, స్మిటన్లో సైన్అప్ అవ్వండి అండ్ చెక్ చేయండి యాప్ని, అండ్ మీకు తెలిసిద్ది ఎట్లా యూజ్ చేయాలి ఏంటి అనేది. సో నెక్స్ట్ వచ్చేసి వీడియో ఏంటంటే అమెజాన్ది రీసెంట్గా ఒక వీడియో చేశానండి. అమెజాన్లో ఎవ్రీథింగ్ ఫర్ 25 రూపీస్ అని నేను ఒక వీడియో చేశాను. స్క్రీన్ మీద థంబ్నెయిల్ మీకు డిస్ప్లే చేస్తాను, చెక్ చేయండి. సో ఆ వీడియో రిలేటెడ్ కూడా నేను ఒక క్వశ్చన్ అడుగుతాను అనమాట. సో ఆ క్వశ్చన్ ఎట్లా ఉండిద్దంటే మేబీ ఎంత క్యాష్ బ్యాక్ వచ్చిందో, లేదంటే ఎంత నేను పే చేశాను, అట్లాగా నేను అడుగుతాను. ఆ వీడియో రిలేటెడ్ పైనే అడుగుతాను, బేసిక్గా అడుగుతాను, ఎక్కువ డీప్గా ఏమి వెళ్ళను.
సో ఆ వీడియో ఒకటి. అండ్ నెక్స్ట్ వీడియో ఏంటంటే, థర్డ్ వీడియో ఏంటంటే, ఈ వీక్లోనే నేను ఇంకో వీడియో అప్లోడ్ చేయబోతున్నాను. అమెజాన్ రిలేటెడ్దే అన్బాక్సింగ్ వీడియో ఉండిద్ది. సో ఆ వీడియో రిలేటెడ్ది ఒక క్వశ్చన్ అడుగుతామాట. సో టోటల్ ఈ 3 వీడియోస్ నుంచి 1 ఈచ్ క్వశ్చన్స్ అడుగుతూ వస్తాను. టోటల్ 3 క్వశ్చన్స్ అడుగుతాను. సో ఎవరైతే ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ ఇస్తారో వాళ్ళు విన్నర్ అవుతారన్నమాట. సో అది కూడా ఏంటంటే, నేను ఈ గివ్ అవేలో 2 విన్నర్స్ అని అనుకున్నాను. అంటే ఫస్ట్ అండ్ సెకండ్ విన్నర్ ఇది నా ఛానల్లో ఫస్ట్ గివ్ అవే. సో 2 విన్నర్స్ అని అనుకున్నాను. సో ఎవరైతే ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ ఇస్తారో వాళ్ళు ఫస్ట్ విన్నర్ అవుతారు. అండ్ వాళ్ళ తర్వాత ఎవరైతే ఫస్ట్ అండ్ కరెక్ట్ ఆన్సర్ ఇస్తారో వాళ్ళు సెకండ్ విన్నర్ అవుతారు. సో ఏంటంటే, మీరు ఆన్సర్ ఇచ్చేటప్పుడే కరెక్ట్గా చూసుకోండి మీరు కరెక్ట్ ఆన్సర్ ఇస్తున్నారో లేదో అనేది. హడావిడిలో రాంగ్ ఆన్సర్ ఇచ్చేసి మళ్ళీ ఎడిట్ చేసి మళ్ళీ ఆన్సర్ పెడితే నేను అది కన్సిడర్ చేయను. మీ ఆన్సర్కి మీ కామెంట్ చేసేదానికి ఎడిటెడ్ అని వస్తే నేను ఆ కామెంట్ని కన్సిడర్ చేయను. సో తప్పకుండా ఒకసారి ఆన్సర్ పెట్టే ముందే 1-2 సార్లు చూసుకొని ఆన్సర్ చేయండి ప్రాపర్గా. సో ఇట్లాగండి ఇది ప్రాసెస్. ఇప్పుడు నేను గిఫ్ట్స్ ఏమి ఉంటాయనే చెప్తాను. సో నేను స్మిటన్ రిలేటెడ్ చెప్పాను కదా, స్మిటన్లో ట్రయల్ ఆర్డర్ అనేది ఉండిద్ది. సో 245 రూపీస్ అనమాట, 240 రూపీస్ అట్లా అరౌండ్ ఉండిద్ది. సో అది నేనే మీకోసం ఆర్డర్ ప్లేస్ చేస్తాను. మీరు స్మిటన్ యాప్ ఒకవేళ మీకు తెలుసుంటే ఓకే, ఒకవేళ తెలీదు మీరు ఇంకా సైన్ అప్ అవ్వలేదంటే నా రిఫరల్ లింక్ యూజ్ చేసి సైన్ అప్ అవ్వండి. మీకు 20 స్మిటన్ బక్స్ పడతాయి. అండ్ మీకు ఏమేమి ప్రోడక్ట్స్ కావాలి 6 ట్రయల్ ఆర్డర్స్ అని ఉంటాయి. సో ఆ 6 ట్రయల్ పాయింట్స్తో మీరు ఏమేమి ఆర్డర్ మీరు పెట్టుకోవాలనుకున్నారో నాకు చెప్తే, అంటే నేను ఎవరైతే ఫస్ట్ విన్నర్ ఉంటారో వాళ్ళని నేను పర్సనల్గా కాంటాక్ట్ అయ్యి వాళ్ళని కనుక్కుంటాను ఏమేమి ప్రోడక్ట్స్ మీకు ఆర్డర్లో కావాలని. వాళ్ళు నాకు చెప్తే నేనే ఆర్డర్ పెడతాను మీ అడ్రస్కి, సరేనా. సో మీరేం పే చేయక్కర్లేదు, నేనే పే చేసి మీ అడ్రస్కి నా అకౌంట్ నుంచి నేను ఆర్డర్ ప్లేస్ చేస్తాను. సో ఇది ట్రయల్ ఆర్డర్ ఏంటి, ప్రోడక్ట్స్ ఏంటి అని మీకు తెలుసుకోవాలంటే స్మిటన్ యాప్ది నేను ఏదైతే చెప్పానో వీడియో అది ప్రాపర్గా చూడండి, మీకు అర్థమైంది. సో స్మిటన్ ట్రయల్ ఆర్డర్ అనేది నేనే మీకు ఆర్డర్ ప్లేస్ చేస్తాను అన్నమాట. మీకు నచ్చిన ప్రోడక్ట్స్ మీరు పెట్టుకోవచ్చు 6 ట్రయల్ పాయింట్స్ యూజ్ చేసి. సో ఇది ఫస్ట్ విన్నర్కి వచ్చే గిఫ్ట్ అనమాట. సో ఇప్పుడు వచ్చే సెకండ్ విన్నర్కి గిఫ్ట్ ఏమి ఉండిద్దంటే, సో స్మిటన్ బక్స్ అని ఉంటాయండి, అంటే రివార్డ్ పాయింట్స్ అన్నమాట. సో 500 స్మిటన్ బక్స్ నేనే రీడీమ్ చేసి నేనే డెలివరీ ఛార్జెస్ పే చేసి మీకు ఆర్డర్ పెడతాను అనమాట. అంటే సెకండ్ ఎవరైతే విన్నర్ ఉంటారో వాళ్ళని నేను పర్సనల్గా కాంటాక్ట్ అయ్యి వాళ్ళని కనుక్కుంటాను 500 స్మిటన్ బక్స్కి ఏమేమి కావాలి అని. సో 500 స్మిటన్ బక్స్ ఏదైతే ఉంటాయో వాటిలోపు అంటే చాలా రివార్డ్ పాయింట్స్ది మీరు రిడీమ్ చేసుకునేటప్పుడు చెక్ చేయండి. స్మిటన్ యాప్లో రివార్డ్ క్యాటలాగ్కి వెళ్ళండి, అక్కడ ప్రోడక్ట్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో ఇది చూడండి, స్మిటన్ యాప్ ఇట్లా ఉండిద్ది అనమాట. స్మిటన్ యాప్ హోమ్ పేజ్లో ఇట్లా ఉండిద్ది. సో ఇక్కడేమో ట్రయల్ పాయింట్స్ యూజ్ చేసి ఉంటాయి. సో ఇక్కడ ట్రయల్ పాయింట్స్తో మీరు ప్రోడక్ట్స్ పెట్టుకోవచ్చు అనమాట. సో 6 ట్రయల్ పాయింట్స్ యూజ్ చేసి. అండ్ రివార్డ్స్ పాయింట్స్ ఏంటంటే ఇక్కడ హోమ్ పేజ్లో ఇక్కడ ఉంటాయి రివార్డ్స్ క్లిక్ చేస్తే రివార్డ్ పాయింట్స్లో ఏమైతే ఉన్నాయో అవన్నీ మీకు కనపడతాయి. ఎంతెంత స్మిటన్ బక్స్ యూజ్ చేయాలి అనేది ఇక్కడ ఉండిద్ది అన్నమాట. సో ఇక్కడ లో టు హై పెట్టేస్తే సో ఇక్కడ చూడండి 15 స్మిటన్ బక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో 15 స్మిటన్ బక్స్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు చాలా స్మిటన్ బక్స్ అంటే తక్కువకే ఉంటాయన్నమాట. ఆల్మోస్ట్ 20 స్మిటన్ బక్స్, 66 స్మిటన్ బక్స్ అట్లాగా. సో ఇట్లాగా 500కి ఎవరైతే సెకండ్ విన్నర్ ఉంటారో 500 స్మిటన్ బక్స్ నేను రిడీమ్ చేస్తాను. నా 500 స్మిటన్ బక్స్ నేను రిడీమ్ చేస్తాను. డెలివరీ ఛార్జెస్ 60 రూపీస్ ఉంటాయి, అవి కూడా నేనే పే చేస్తాను. సో ఇదేంటంటే మీకు నచ్చినవి మీరు నాకు చెప్తే ఎవరైతే సెకండ్ విన్నర్ ఉంటారో అంటే 500 లోపు మీకు స్మాల్ ప్రోడక్ట్స్ మీరు యాడ్ చేసుకొని 500కి చేసి నాకు చెప్తారా, లేదంటే టోటల్గా 500 స్మిటన్ బక్స్కే పెద్ద ప్రోడక్ట్ మీరు తీసుకుంటారా అనేది మీ ఇష్టం అనమాట. సో 500కి వచ్చేసి ఏమున్నాయంటే నేను చూపిస్తాను. సో ఇది చూడండి, ఇట్లా 250 ఇట్లా వీటిలోపు పౌచెస్ ఉన్నాయి, సెంట్ బాటిల్స్ ఉన్నాయి, ఫుల్ సైజెస్వే ఉన్నాయి. మళ్ళీ చూడండి ఇట్లా హెడ్ మసాజర్స్ ఉన్నాయి,
ఇట్లా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయండి. 200 300 అట్లాగా. మీరు ఒకసారి స్మిటన్ యాప్లో చెక్ చేయండి. రివార్డ్స్కి వెళ్ళి రివార్డ్స్ రీడీమ్ కొడితే మీకు కేటలాగ్ కనపడిద్ది. లో టు హై పెట్టుకొని చూడండి. జ్యువెలరీ బాక్స్ చిన్నది ఇట్లాగా జ్యువెలరీ బాక్స్ మంచిది ఉంది. టాట్ బ్యాగ్స్ ఉన్నాయి. సో 500 స్మిటన్ బగ్స్కి మీకేం కావాలంటే అది నేనే ఆర్డర్ పెడతాను అన్నమాట. సో ఇట్లాగా మీరు 500 లోపు ఏదైనా మీరు చెక్ చేసుకోండి. చూడండి 500కి ఇట్లాగా ఫేస్ మసాజర్స్ ఉన్నాయి. సో ఇట్లాగా మీ ఇష్టం, మీరు ఏదైనా చూస్ చేసుకోండి. నాకు చెప్తే నేను అది మీకోసం ఆర్డర్ పెడతా అన్నమాట. 500 స్మిటన్ బగ్స్ యూజ్ చేసి. సెకండ్ విన్నర్కి ఇది. సో ఇదండి గిఫ్ట్స్ ఇవి ఉండిపోతున్నాయి. ఫస్ట్ విన్నర్కి ఏమో స్మిటన్ ట్రయల్ ఆర్డర్ నేను ప్లేస్ చేస్తాను. అండ్ సెకండ్ విన్నర్కి 500 స్మిటన్ బగ్స్ రిడీమ్ చేసి నేనే ఆర్డర్ పెడతాను మీ అడ్రస్కి. ఓకే, సో ఇవి గిఫ్ట్స్ అనమాట. సో ఏవైతే నేను క్వశ్చన్స్ అడుగుతా అన్నానో 3 క్వశ్చన్స్ అవి ఈ వచ్చే సాటర్డే కానీ సండే కానీ ఉంటాయండి. అది నేను కమ్యూనిటీ పోస్ట్లో చెప్తా అన్నమాట. ఏ డేట్ అనేది పర్టికులర్గా సాటర్డే సండే నేను పోల్ లాగా పెడతాను. అంటే సాటర్డే కావాలా సండే కావాలని. సో దేనికి ఎక్కువ ఓటింగ్ వస్తే ఆ రోజు నేను కండక్ట్ చేస్తాను. సో ఎట్లా అంటే నేను కమ్యూనిటీ పోస్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ సండే కండక్ట్ చేస్తే నేను ఒక పర్టికులర్ టైమింగ్ కూడా నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 8 o'clock ఈవినింగ్, నైట్ 8 o'clock ఆర్ ఈవినింగ్ 7 అట్లాగా కండక్ట్ చేస్తే మాత్రం సో 3 క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో కమ్యూనిటీ పోస్ట్లో 3 క్వశ్చన్స్ పెట్టేస్తాను అన్నమాట. గివ్ అవే టైంకి కమ్యూనిటీ పోస్ట్లో 3 క్వశ్చన్స్ పెట్టేస్తాను. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ మీరు ఏదైతే అమెజాన్ది వీడియో రాబోతుందో అని చెప్పానో ఆ వీడియోలో మీరు కామెంట్ చేసి చెప్పాలన్నమాట. అర్థమవుతుందా? సో గివ్ అవే సాటర్డే కానీ సండే కానీ ఉండిద్ది. ఒకవేళ ఏ రోజైనా కానీ ఆ రోజు ఆ టైంకి నేను 3 క్వశ్చన్స్ అనేది పోస్ట్ చేస్తాను కమ్యూనిటీలోనే. సో ఆ 3 క్వశ్చన్స్కి ఆన్సర్ ఇమ్మీడియట్గా మీరు రాబోయే అమెజాన్ రిలేటెడ్ వీడియో, అంటే అది మోస్ట్లీ థర్స్డే కానీ ఫ్రైడే కానీ వచ్చిద్ది. సో ఆ వీడియోలో కామెంట్ చేసి చెప్పాలి. సో ఎవరైతే ఫస్ట్ అండ్ కరెక్ట్ ఆన్సర్ ఇస్తారో వాళ్ళే విన్నర్స్ అన్నమాట. సో ఫస్ట్ అండ్ సెకండ్ విన్నర్స్ ఉంటారు. సో ఇదండి. ఇంకా దీని రిలేటెడ్ ఏదైనా మీకు డౌట్స్ ఉన్నా, ఏదైనా ఇష్యూస్ ఉన్నా, ఏదైనా క్వరీస్ ఉన్నా కానీ కామెంట్ చేసి అడగండి. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకవేళ ఇంకా ఏదైనా ఎక్స్ప్లెనేషన్ కావాలంటే. ఇది నా ఫస్ట్ గివ్ అవే అని చెప్పాను కదా. సో తప్పకుండా పార్టిసిపేట్ చేయండి ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో అండ్ ఎవరైతే న్యూ సబ్స్క్రైబర్స్ వస్తారో. అండ్ నేను చెప్పినట్లు రూల్స్ అంతా ఫాలో అవ్వండి అండ్ అప్పుడే కన్సిడర్ చేస్తాను. సో ఇంకోటి వచ్చేసి ఈ గివ్ అవేలో ఓన్లీ 2 విన్నర్సే అవుతున్నారు కాబట్టి సో ఎవరైనా విన్నర్స్ కాలేకపోతే మాత్రం డిసప్పాయింట్ అవ్వకండి. నేను మీ సపోర్ట్ ఉంటే మాత్రం ఫర్దర్ ఇట్లాంటి గివ్ అవేస్ కండక్ట్ చేస్తూ ఉంటాను. సో డిసప్పాయింట్ అవ్వకండి. మళ్ళీ గివ్ అవేస్లో పార్టిసిపేట్ చేయండి. తప్పకుండా ఏదో టైంలో అవుతూ ఉంటారు. సో ఇదండి ఇవాళ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకోటి నా కమ్యూనిటీ పోస్ట్ని ఫాలో అవుతుండండి. మంచి ఆఫర్స్ అక్కడే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను మోస్ట్లీ. సో కమ్యూనిటీ పోస్ట్ చెక్ చేస్తుండండి. ఇప్పుడు పేటిఎం రిలేటెడ్ చెప్పున్నాను ఒక ఆఫర్, కమ్యూనిటీ పోస్ట్ చెక్ చేయండి. ఇంకా యాక్టివ్ ఉంది. సో తప్పకుండా ఆఫర్ని అవైల్ చేసుకోండి. సో మళ్ళీ కలుస్తానండి వేరే వీడియోలో. టిల్ దెన్ బై బాయ్.